సో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించారంటూ కూడా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాంటిది వాళ్ళు చూసుకుంటే గనక ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదంటూ కూడా హైకోర్టు అయితే నివేదించింది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి మొన్న చూసుకుంటే గనక మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అంటే హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవాళ చూసుకుంటే గనక మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎవరైనా కూడా మూవీస్ లో సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదంటూ కూడా హైకోర్టు నివేదించింది. ఏమంటారు సార్ దీని గురించి? ఒకటమ్మా, నిజంగా రాజకీయాన్ని వృత్తిగా కొంతమంది చేసుకుంటారు, రాజకీయాన్ని సామాజిక బాధ్యతగా కొంతమంది చేస్తారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కొంతమంది రాజకీయం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవడం లాంటివి జరిగితే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపార సంస్థలు లేవు. ఆయనకు ఉన్నదల్లా ఆ సినిమాల్లో నటించడం, దానిలో వచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి మళ్ళీ ఆయన సమాజాన్ని ఖర్చు పెట్టడం ఆయనకు బాగా తెలిసింది. అదే చూసాం నాళ్ళకి, రుజువైంది అదే. అటువంటిది సినిమాలో నటించే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, లేకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలో నటించకూడదు. ఎవరు వీళ్ళంతా అసలు నాకు అర్థం అవ్వదు. గతంలో ఎన్టీ రామారావు గారు సినిమాలో నటించినప్పుడే వచ్చింది, అప్పట్లో కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ వృత్తి అది, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఈ రోజునే కదండి, గతంలో అనేక మంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలు యాక్ట్ చేశారు, తప్పేముంది? వాళ్ళ వృత్తికి దీనికి సంబంధం ఏంటి? మరి ఇతర ఐఏఎస్ ఎలా చదివాడు నాకు అర్థం అవుతుంది. అంటే కావాలనే కక్ష కట్టి ఇలా చెప్తారా కొంతమంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒకప్పుడు ఆయన ఏదో రాసుకుంటున్నటువంటి కొత్త నవలకు సంబంధించి ఒక పారాగ్రాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు కుక్క ఉందనుకో అమ్మ, రోడ్డు మీద వెళ్తుందో పండితుడో తెలదో, తాగబోతో తెలియదు, అరుస్తుంది. అలాగే శుభకార్యానికి డబ్బులు మోగుతున్నా అరుస్తుంది, చావు మేళ వెళ్ళినా అరుస్తుంది. దాని బుద్ధి అరవడం, దాన్ని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళాం. అలాగే ఇటువంటి వ్యక్తులు కొంతమంది అటువంటి వాళ్ళకంటే హీనం. ఇప్పుడు చదువుకున్నాడు అతను కూడా, ఒక ఐఏఎస్ చేసాడు. మరి ఎలా చదివాడు, ఎలా పదవి అనిపించాడో మనకు తెలియదు. కేవలం ఇతని వెనకాల ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే పనుగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేస్తున్నాడు అతను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కొంతమంది బ్యాచ్ ఉంటారమ్మా, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను కొంతమందిని ఇలా బయటకు వదులుతూ ఉంటారు. వెనకాల నుంచి ఆర్థిక సహాయంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ మధ్యన టీవీలో కనపడుతున్నటువంటి అనలిస్టులు కూడా అంతే, వాళ్ళ వెనకాల నుంచి ఫండింగ్ అంతా ఆ పార్టీ నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని నిజంగా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ కులమైన ప్రభావం చూపించాలి, మతమైన ప్రభావం చూపించాలి, లేకపోతే ఏదన్నా ప్యాకేజీలను అందుకోవాలి. ఇది కాకుండా ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చంపే బ్యాచ్ ఉంటుంది. ఒక వ్యక్తిగత ఒక విధమైనటువంటి ఏదో ద్వేషం, ఆ ద్వేషాన్ని వాళ్ళకి అనుకూలంగానో కూటమికి ఆ వ్యతిరేకంగా చెబుతూ ఉంటారు. దానిలో భాగంగానే వీళ్ళు ఈ మధ్యకాలం వస్తున్నారు కొంతమంది, ఎవరో ఏమంటారో లాయర్లు, మాజీ జడ్జీలు, లేకపోతే మాజీ ఐఏఎస్లు, వీళ్ళంతా కూడా చేసే పని ఏంటి? నిజంగా నువ్వు చదువుకున్న చదువుకి న్యాయం చేయాలనుకుంటే, నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఏదన్నా తప్పిదాలుంటే ఎత్తి చూపించు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు పెంచుకున్నాడు, అయితే పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తాడా? అసలు మామూలుగానే అధికారాన్ని ఉపయోగించుకోడు. ఈ రోజున ఆయనకు వచ్చే జీతాన్ని కూడా ప్రతి నెలవారీ పిఠాపురంలోని అనాథ పిల్లలకు పంచుతున్నాడు ఆయన. ఏ రోజున ఎవడన్నా ఏ రాజకీయ కూడా చేశాడా? మరి నిజంగా రాజకీయాలకు అతీతమైన వ్యక్తివు, సమాజం పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తివు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు అసెంబ్లీకి వెళ్ళకుండా బయటకు కూర్చొని మాట్లాడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు. నువ్వు జీతాలు తీసుకుంటున్నావు, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను తీసుకుంటున్నావు, అసెంబ్లీకి ఎంతకాలమని ప్రశ్నించు జగన్మోహన్ రెడ్డిని. సార్, అంటే ఎంతో మంది సినిమాలు తీస్తుంటారు, అలాంటిది కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రచారం. ఇప్పుడు ఒక నేను చెప్తా ఉంటాను, ఎప్పుడన్నా హిందూయిజాన్ని విమర్శిస్తే హీరోయిజం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రచారం. ఇది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పటికి అందరూ అతనికి రెస్పాండ్ అవుతారు. మాడకుంటలేదా? అలాగే అందరూ రెస్పాండ్ అవుతారు. దాంతో సొసైటీలో ఎవరు ఇతను అనేది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది ఏమైపోయిందంటే ఒక ఈజీ అయిపోయింది. ప్రతి ఊళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేయడం, నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, మనం పట్టించుకోం. మనం అటువంటి వాళ్ళని కూడా పట్టించుకుంటే మన స్థాయి తగ్గినట్టు. అందుకని చెప్పి మనం పట్టించుకోం. అది వాళ్ళేమో మురుగుతా ఉంటారు, ప్రచారానికి వచ్చి
వెనకాల నుంచి ప్యాకేజీలు తీసుకుంటూ ఉంటారు. నువ్వు ఒకటి నిజంగా ఈ రిజర్వ్ సొసైటీలో జరుగుతుంది ఏంటి, నువ్వు చదువుకున్న ఐఏఎస్ అంటే అఖిల భారత సర్వీస్ చేసిన వ్యక్తి ఇటువంటి సినిమాలు అతను తెలియదా, గతంలో వచ్చిన జీవోలు అంటే తెలియదా, ఎన్టీ రామారావు గారి సినిమాలు యాక్ట్ చేసినప్పుడు వచ్చిన అబ్జెక్షన్, దానికి తగ్గ జీవో పాత జీవోలు ఉంటాయి కదా, తెలియాలి కదా. ఆయన వృత్తి ఆయన చేసుకుంటే తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అతని సంబంధించినటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని కల్తీ మద్యం వ్యాపారం చేయించుకోవాలా, అది కరెక్టా? దాని మీద మాట్లాడమనండి. అంటే ఏది మాట్లాడాలో కనీసం మాట్లాడకూడదు అనేది విచక్షణ జ్ఞానం కూడా లేకుండా, ఇక్కడ చదువుకి కనీసం జ్ఞానం ఏం నేర్పిందో తెలియకుండా ఈరోజు కోర్టు ముట్టుకలేసిందా? అంత అవసరమా నీకు? కనీసం నీ ఖర్చులు పెట్టుకోవాలని చెప్పేసి బొట్టిల్ అవసరం పనిష్మెంట్ కూడా వేస్తుంది కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు. అంటే మళ్ళీ తీర్పు ఉందనుకోండి, ఆమె చర్చ ఉంటుంది, దాని గురించి అని కాదు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఇతను మాట్లాడుతున్న వీడియో కొంచెం నేను మొత్తం వీడియోస్ చూడండి అనుకోండి, అంత పట్టించుకోను. కాకపోతే అతను సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి, అన్నీ కూడా టార్గెటెడ్గా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే టార్గెటెడ్గా ఎక్కడో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం కలిసింది. ఆ కలిసింది నేను ఇందాక చెప్పినట్టుగా కులం అయినా ఉండొచ్చు, మతం అయినా ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందుకో ఇచ్చినటువంటి పైసలు అయినా ఉండొచ్చు. ఎక్కడో కలిసిన మూలన బయటకు వచ్చి ఖాళీగా ఉన్నట్టున్నాడు, స్టూడియోలో కూర్చొని అదే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నేను అంటుంది కోర్టు ఇటువంటి వ్యక్తులను కూడా సరైన పనిష్మెంట్ ఇవ్వాలి. అనవసరమైనటువంటి విషయాలు తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడని చెప్పేసి ఓ పనిష్మెంట్లు కూడా వేయాలి. తర్వాత అడుగుతుంది, ఎందుకు నువ్వు చదువుకి విధానం ఏంటి, ఇదా నువ్వు చేసేటువంటి పోరాటం దీని మీద అనేది కూడా ప్రశ్నించాలి. లేకపోతే ఏమవుతుందంటే సమాజంలో ఇటువంటి విషపురుగులు పెరుగుతూ ఉంటాయి. ఎక్కడో చోట ఎక్కడ పులి స్టాప్ పెట్టకపోతే, ఎందుకంటే అక్కడికే మేము సంయమనం పాటిస్తాం. మామూలుగా మాకున్న పేరేంటంటే జన సైనికులు అంటే కొంచెం దుందుడుగా ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు, అది ఇది అని చెప్పి చాలా సంయమనం పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేసినట్టుగా విధానం మనం చేసినా, వాళ్ళు మాట్లాడిన విధానం మనం మాట్లాడినా, వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే వాళ్ళకే మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమి ఉండదు. కాబట్టి మనం సమయం పాటిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఏమంటారు, పళ్ళున్న చెట్టుగా రాళ్ళు దెబ్బలు అన్నట్టుగా ఇటువంటి వాళ్ళు అందరూ చాలా వస్తాయి. ఇప్పుడు ఇతను కాకపోతే ఇంకొకడు ఈ సుగాల ప్రతిల కేసులు చూసాం కదా. అలా నేను అంటుంది చాలా మంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదో రకంగా బురద చల్లాలన్నట్టు విషయంలో అందులోనే ఆ సాక్షి ఛానల్లో కొంతమంది కూర్చుంటున్నారు. వాళ్ళు అంతే. నిజంగా ఎన్నిస్ట్లో అంటే సమాజం పట్ల ప్రేమతో ఉండాలి, ప్రజల గొంతుగా మాట్లాడాలి, పార్టీల గొంతుగా మాట్లాడుకుంటే వాళ్ళు ఎన్నిస్ట్ అవ్వడం. అండ్ ఇంకొకటి సార్, సుగాలి ప్రీతి కేసులో అప్పట్లో దరిచేర్చుకుందే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద ఇవాళ డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో వేరే వాళ్ళ మాటలు విని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడచ్చు? అంటే నేను అంటుంది ఒకటే, ఆ సబ్జెక్ట్ అని కాదు, కానీ ఏది ఏమైనా కొంతమంది ట్రాప్లో పడుతున్నారు, అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ విజయ్ కుమారే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా టికెట్ల మీద లబ్ధి పొందుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత సొమ్ములతో కౌలు రైతులకి దాదాపు 3,000 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అకౌంట్లో వేసాడు. మరి ఆ రోజున నేను ఏమైనా మెచ్చుకోవాలి వచ్చిందా? కరోనా టైంలో గవర్నమెంట్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఏపీ గవర్నమెంట్కి 50 లక్షలు, తెలంగాణ గవర్నమెంట్కి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1,00,00,000 ఇచ్చాడు. ఏ రోజైనా నీకు అనాథరైజ్డ్గా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ₹1 ఇచ్చాడా? గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి కదా, ఏ రోజైనా ఇచ్చాడు ₹1? నెట్టంది ఒక దగ్గర నీకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రశ్నించావు, మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలిగా. లేదు అంటే నీ వెనకాల ఏదో ప్రత్యేకమైనటువంటి హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండాతో వచ్చి ఈ రోజున ఒక ప్రచారం కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే పైసల కోసమో లొంగిపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. చూస్తా ఊరుకుంటామమ్మా. ఆ పరిధి దాటితే మాత్రం వేరేగా ఉంటుంది, కానీ పరిధి దాటకుండా మీ ఇష్టం ఎటువంటి కామెంట్లు చేసినా మేము ఇందాక చెప్పినటువంటి సామెతగా ఒక కుక్కలు మురుగుతున్నాయేమో అన్నట్టుగా చాలా సింపుల్గా వదిలేసి ముందుకు వెళ్ళిపోతాం. ఓకే సార్.